పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను కోరినా పట్టించుకుంటలేరని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ లీడర్లు పిటిషన్ వేసిన ముచ్చట అందరికీ తెలిసిందే. ఇక ఈ ముచ్చట మీద కోర్టు కూడా స్పీకర్ మీద బగ్గనే గరమైంది. కంప్లైంట్ చేసి ఎన్ని రోజులాయే, మీరెందుకు యాక్షన్ తీసుకుంటలేరని గరమైంది కోర్టు. అయితే కౌంటర్లేషనికి మాకు కొంచెం టైం కావాలని అడిగిండ్రు సర్కారోళ్ళు. టైంపాస్ చేసే ముచ్చట్లు వేయవద్దని కూడా బగ్గనే మొట్టికాయలేసింది అంతకు మొదలైన విచారణలా. అయితే ఇయ్యాల మల్లక సుప్రీంకోర్టులో గీ ముచ్చట విచారణ అయింది. అయితే ఇయ్యాల బీఆర్ఎస్ లీడర్ల వాదనలిన్న పెద్ద కోర్టు స్పీకరు, ఎలక్షన్ ఆఫీసర్లు, సర్కారుల వాదనల కోసం వచ్చే నెల 2 తారీఖు విచారణను వాయిదేసింది. చూడాలే మరి గప్పటి విచారణలో ఏమవుతుందో, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కోర్టు ఏం తీర్పిస్తుందో. ఇగి ముచ్చట ఇట్లుంటే ఇగో గీడ చూడుండ్రి. దానం నాగేందర్ అన్న ఎమ్మెల్యే ఉన్న ఖైరతాబాద్కు ఒకళ్ళ బై ఎలక్షన్ అత్తే 30 ఏండ్ల కోలే చెయ్యి పార్టీలనే ఉన్న రాజు యాదవ్ అన్నకే టికెట్ ఇయ్యాలి అని గిట్ల పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు పట్నంలా. చూస్తుంటే అటు దానం నాగేందర్ అన్నకు ఇటు రాజు యాదవ్ అన్నకు నడుమ పంచాది గట్టిగానే ఉన్నట్టున్నది. ఖైరతాబాద్లో చెయ్యి పార్టీల నడిమిట్ల వర్గపోరు బగ్గనే ఉన్నట్టున్నది అని గుసగుస పెట్టుకుంటున్నారు అందరూ. మరి చూడాలే సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఏం తీర్పిస్తుందో. ఒకళ్ళ ఎమ్మెల్యేల మీద వేటు పడితే బై ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇయ్యద్దనే ముచ్చట మీద చెయ్యి పార్టీల పెద్ద పంచాదే మోపయ్యేటట్టున్నది పోన్రి.